రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల చిరకాల కళ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్గా పసుపు బోర్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్మూరు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, స్పెషల్ బోర్డు నేషనల్ సెక్రటరీ రమ్యశ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటుతో పాటు దానికి చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్రం. దీంతో ఆయన బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటైందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డు ప్రారంభం వల్ల రైతులకు పండించిన పంటకు మంచి ధర రావడంతో పాటు స్టోరేజ్ సౌకర్యం పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. పసుపు బోర్డు ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు పసుపు కొమ్ములతో తయారు చేసిన దండను వేశారు అరవింద్. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డు ఎంతో ఉపయోగపడుతుందని, పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయన్నారు అరవింద్. రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే, ఇదేమి నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు, ఇది ప్రారంభం. ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది. అట్లా అనిపిస్తా ఉంది. నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు కుటుంబం అయినది. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ప్యాకేజింగ్ యూనిట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా. ఒకసారి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఇటువంటి కల్చర్ ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు, ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.